నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఇది మార్గశిర మాసం. కార్తీక మాసంలో చేసే దేవీ దేవత ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మార్గశిర మాసం కూడా అంతే. ఈ మనకి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసంలో చేసేటటువంటి ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు అంటే చేసే ప్రతి పూజలో నేనుండి ఫలితాన్ని ఇస్తాను అని తెలిపాడని మన పురాణాలు తెలియచేస్తాయి. అంతేకాకుండా మార్గశిర మాసం అంటే మార్గాన్ని చూపించేటటువంటి మాసం. ఈ మాసంలో చాలా చాలా పుణ్యతిథులు మనకు వస్తాయి. మన శక్తి కొద్దీ చేసుకున్నట్లయితే మనకు అపమృత్యు దోషాలు గండాలు లేకుండా సకల అనారోగ్యాలు తొలగిపోయే విధంగా సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి తిథులు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రేపటి రోజున అష్టమి తిథి వస్తుంది. అంటే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అని చెప్పుకుంటాం. అంటే ఈ రోజున కాలభైరవుణ్ణి పూజించాలి. కాలభైరవుడు అంటే ఎవరు, ఎందుకు పూజించాలి, పూజించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, దీని వెనకాల ఉన్న పురాణ గాథ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కాలభైరవుడు ఈశ్వరుని యొక్క అంశ, అంటే ఈశ్వరునిలో నుండి ఉద్భవించినటువంటి రౌద్ర స్వరూపం. అంటే ఒకసారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి లయకారకులైనటువంటి ఈశ్వరునికి మధ్య ఒక వివాదం ఏర్పడిందట. అంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటటువంటి విషయం వచ్చిందట. ఈశ్వరుడు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కాదు, నేనే అన్నిటినీ సృష్టిస్తాను కనుక నేనే గొప్ప అనేటటువంటి భావనతో, అంటే చాలా అనరానటువంటి మాటలు చాలా ఈశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు అన్నాడట. బాగా దూషించాడట. దూషిస్తే ఈశ్వరుడు అప్పుడు చాలా ఎంత ఓర్పు పట్టినా తనకు చాలా కోపం వచ్చిందట. అప్పుడు ఈశ్వరునిలో నుంచి ఈశ్వరుడు పెద్ద హుంకారం చేశాడట. ఆ హుంకారం నుండి ఒక స్వరూపం ఆవిర్భవించిందని, అదే కాలభైరవ స్వరూపం అని చెప్తారు. ఈ ఆవిర్భవించగానే స్వామి నన్ను ఎందుకు పుట్టించారు, నేను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటని అడుగుతారట. అయితే బ్రహ్మదేవుడు గర్వంతో ఇలా నన్ను నానా దుర్భాషలు ఆడాడు కనుక ఆ ఒక శిరస్సుని ఏ నోటితో అయితే అన్నాడో ఆ శిరస్సుని ఖండించమని చెప్తాడట. అప్పుడు ఒక శిరస్సుని ఖండించేశాడట. ఆ దూషించినటువంటి శిరస్సుని ఏ నోటితో దూషించాడో ఆ శిరస్సుని ఖండించేశాడట. ఖండించగానే అంటే పని చేశాడు కానీ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఖండించడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని ఆ శిరస్సు చేతికి అంటుకొని పోయి ఉందట. స్వామి ఇప్పుడు నేనేం చేయాలి, ఆ కర్తవ్యం కూడా నువ్వే చెప్పమని అడిగాడట. అప్పుడు ఈశ్వరుడు ఎక్కడైతే అంటే ప్రతి పుణ్యతీర్థాలలో అన్నిటినీ సేవిస్తూ అన్ని నదులలో స్నానం చేస్తూ వెళ్ళు, ఎక్కడైతే నీకు ఈ శిరస్సుని చేతిని విడనాడుతుందో అదే పుణ్యక్షేత్రంగా బాగా ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలియజేస్తాడట. అప్పుడు కాలభైరవుడు అన్ని క్షేత్రాలలో స్నానం చేస్తూ అన్ని క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ అన్ని నదులలో స్నానం చేస్తూ వెళ్ళాడట. కాశీకి వెళ్ళగానే కాశీ క్షేత్రంలో అక్కడ గంగా నదిలో స్నానం చేయగానే అది విడనాడిందట. అందువల్లనే కాశీ చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. అంతేకాకుండా ఈశ్వరుడు అక్కడ కాలభైరవునికి ఒక వరం ఇచ్చాడని చెప్తారు. ఏంటంటే మనం కాశీ క్షేత్రం వెళ్ళినా మొదటగా కాలభైరవుని స్మరణ చేసుకుని దర్శనానంతరమే స్వామిని దర్శిస్తారట. అంతేకాకుండా కాలభైరవుని ఆజ్ఞ ఉంటేనే, ఆయన దయ ఉంటేనే మనం కాశీ క్షేత్రాన్ని దర్శించుకోగలుగుతాం. అంతేకాకుండా కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కాలభైరవ స్వరూపంగా ఉన్నటువంటి అంటే కుక్క ఆయన దగ్గర ఉంటుంది. కుక్కకు మనం గారెల దండ వేసి పూజించి మన కృతజ్ఞత తెలుపుకుంటాం, అలా చేసుకుంటాం. అట్లాంటి ఈ ఈ సంఘటన అంతా ఈ మార్గశిర శుద్ధ అష్టమి రోజు కాలభైరవుడు ఈ రకంగా ఉద్భవించాడని, కనుక రేపటి రోజున మనకు తెలియకుండా కొన్ని గండాలు, తర్వాత కొన్ని అనుకోనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కుటుంబంలో ఎవరికో ఒకరికి పీడిస్తూ ఉంటాయి. కనుక అంటే మనకి దగ్గరలో సహజంగా ఎక్కువ చోట్ల కాలభైరవునికి ప్రత్యేకంగా ఆలయం తక్కువగా ఉంటాయి. అంటే శివాలయాల్లోనే పరివార దేవతలుగా ఉంటారు. అలా ఉంటే రేపటి రోజున కాలభైరవునికి పూజ చేయించుకుంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మనం వెళ్ళలేకపోయినా ఈశ్వరుని అంశ కనుక
మనం ఇంట్లో ఈశ్వరుడి ఫోటో దగ్గర లేకపోతే నువ్వుల నూనెతో కానీ ఈశ్వరుని ఫోటో వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ నువ్వుల నూనెలో ఒక 3 మిరియాలు మెత్తగా నూరి ఆ మిరియాల పొడి వేసి దీపం వెలిగించి కొబ్బరి తురిమి దానిలో బెల్లం కలిపి అది నైవేద్యం పెట్టాలి. లేదంటే అంటే ఇది ముఖ్యమైన నైవేద్యం. దీనితో పాటుగా గారెలు వండి నైవేద్యం పెట్టినట్లయితే అది ప్రసాదంగా మనం స్వీకరించినట్లయితే మనకి కాలభైరవుని యొక్క దయ కలుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి. అంతేకాకుండా గండాలున్నా తొలగిపోతాయి. రేపటి రోజున మనం ఇలా పూజించుకోవడం మంచిది. మనకు కుక్కకు అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ కుక్కకైనా ఆహారం పెట్టడం, ముఖ్యంగా పెరుగన్నం పెట్టినా, పాలు పోసినా, లేకపోతే గారెలు దండ గుచ్చి మెడలో వేసి పూజించిన మనకు చాలా రకాలైన దోషాలు, అపమృత్యు దోషాలు కలగకుండా ఉంటాయన్నమాట. రేపటి రోజున ఈ విధంగా పూజించుకోవాలి. ముఖ్యంగా మనం ఆలయం ఉంటే కాలభైరవునికి ఎర్రటి పూలమాలను సమర్పించాలి. లేకపోతే ఇంట్లో అయితే ఎర్రటి పూలు ఈశ్వరుడికి ఫొటోకి పెట్టి ఓం కాలభైరవాయ నమః అని ఒక 108 సార్లు చదువుకుంటూ ఎర్ర అక్షంతలతో పూజించి కొబ్బరి తురిమి దానిలో బెల్లం కలిపి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా పూజించుకోవాలి. రేపటి రోజున శివాలయంకి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని ఈశ్వరుని దర్శనం చేసుకున్నా కూడా మనకు ఈ కాలభైరవుని అనుగ్రహం బాగా కలుగుతుంది. అందరికీ కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు. ఆ కాలభైరవుడు అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.